జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. ఏంటోనండి, నేను మీ అందరికీ సేవలు చేయాల్సింది పోయి ఇంట్లో అందరూ నాకు సేవలు చేస్తున్నారు. నేను లేచి ఎప్పుడు తిరుగుతానో ఏంటో. కనీసం నా పనులు నేను చేసుకున్నా మీ అందరికీ భారం తగ్గుతుంది. ఇంకెంత కొద్ది రోజుల్లోనే లేచి తిరుగుతావులే కళ్యాణి, డాక్టర్ చెప్పారు కదా. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది. నువ్వేం దిగులు పడకు. ఏమండి, ముందు ప్రియకి పెళ్లి చేయాలండి. ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంది అంటే మనసులో తెలియని దిగులు గూడు కట్టుకుంటుంది. పాపం, తన గురించి తను ఎప్పుడూ ఆలోచించుకోదు, ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అవును కళ్యాణి, నిజంగా ప్రియ గనక లేకపోతే ఈ సంసారం ఏమై ఉండేదో. నీ పరిస్థితి చూస్తే ఇలా అయిపోయింది. నా ఆరోగ్యం సహకరించక నా సంపాదన కూడా తగ్గిపోయింది. అలాంటి సమయంలో నిజంగా ప్రియ దేవతలాగా ఆదుకుంది. కానీ తను ఒక్కదాని సంపాదన మీదే ఈ కుటుంబాన్ని లాగాలి. రవికి ఉద్యోగం వచ్చినా వాడందులో కుదురుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటండి అది? నేను ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నాను. మీరా? ఉద్యోగానికా? ఈ వయసులో మీకు ఉద్యోగం ఎలా ఇస్తారండి? వెతికితే ఎందుకు దొరకవు కళ్యాణి. నేను తెలిసిన వాళ్ళకి చెప్పుంచాను, నాకు తగ్గ ఉద్యోగం చూస్తామన్నారు. నమస్కారం సుందరం గారు. రామారావు, నువ్వు ఉద్యోగం కావాలని అడిగావు కదా. ధర్మతేజ కన్స్ట్రక్షన్స్ ఆఫీసులో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఉంది, అది చేస్తావా? తప్పకుండా చేస్తానండి. సెక్యూరిటీ జాబ్ కదా, చేస్తావో లేదోనని అనుకున్నాను. ఎందుకు చేయనండి, నాకేదైనా సరే పని కావాలి. నెల తిరిగేసరికి ఎంతో కొంత జీతం రావాలి. ఇది చాలా మంచి కంపెనీ. ఓనర్ ధర్మతేజ గారు చాలా మంచి మనిషి. కరెక్ట్గా జీతం వస్తుంది. నువ్విక్కడ ఉద్యోగం చేసుకుంటే జీతం జీవితం రెండూ బాగుంటాయి. అలాగేనండి. నన్ను ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడో ఎందుకు, అవకాశం ఉంటే ఈ రోజేరా. అలాగేనండి. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, వచ్చే ముందు నాకు ఒకసారి ఫోన్ చెయ్యి. అలాగేనండి. కళ్యాణి, నాకు ఉద్యోగం వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళకి చెప్పుంచాను. అందులో ఒక అతను సెక్యూరిటీ గార్డ్ జాబ్ చూశాడు. వెంటనే రమ్మంటున్నాడు. ఏంటండి, సెక్యూరిటీ గార్డుగా వెళ్తారా? తప్పే ఉంది కళ్యాణి, అది కూడా ఉద్యోగమే కదా. అది కాదండి, మీరు ఈ వయసులో వెళ్లి కష్టపడితే ప్రియ ఊరుకుంటుందా? ఊరుకోదు, అసలు ఒప్పుకోదు కూడా. అందుకే ఈ విషయం ప్రియకి తెలియడానికి వీలేదు. అదెలాగండి? కొద్ది రోజులు చెప్పొద్దు. ముందు నేను వెళ్ళి ఉద్యోగంలో చేరతాను, ఆ తర్వాత వీలు చూసుకుని చెప్పొచ్చు. కానీ మీరు ఈ వయసులో అక్కడ కష్టపడతారా? బరువులు మోసే పనేం కాదు కదా కళ్యాణి. ఇక్కడ కూర్చునేదేదో అక్కడ కాపలాగా కూర్చుంటాను. ఇంట్లో కూర్చుని మాత్రం నేను చేసేదేముంది? వేడినీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా ప్రియా కష్టానికి నేనేదో చిన్న ఉడతా భక్తి సాయం చేస్తే తనకి కాస్త ఆసరాగా ఉంటుంది, నాకు కాస్త కాలక్షేపం ఉంటుంది. ఏంటోనండి, మీ మాట కాదనలేకపోతున్నాను.
అలాగని మీరు కష్టపడుతుంటే చూడలేనండి. ఇది కష్టం కాదు, ఇష్టంతో చేస్తున్న పని. నువ్వేం ఆలోచించకు. నేను రెడీ అయి వెళ్ళి ఆయన కలిసి వస్తాను. కళ్యాణి, నేను వెళ్ళొస్తాను, సరేనా? ఉమ్. నైస్ మ్యాన్. నీ ఫిజిక్ చూసి పడిపోని అమ్మాయిలు ఎవరుంటారు? పంకజం, కాఫీ తీసుకురా. ఏయ్, చేతికిస్తావేంటి? పక్కన పెట్టు. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? కాఫీ అడిగారు కదా, తీసుకోండి. నేను అడిగింది పని మనిషిని. హ, అవునులే, నీకు పని మనిషికి పెద్ద తేడా ఏముంది? ఇవ్వు. పనులు చేసేటప్పుడు పని మనిషిని, అన్నం పెట్టేటప్పుడు అమ్మని, ఆఫీస్లో సలహాలిచ్చే పిఏని. మన పెళ్ళయ్యాక బెడ్రూమ్లో మీకు ఏ ఆపు. నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ ఏం కాదండి. భార్య అంటే ఇలాగే ఉండాలంట. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేసు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అని పెద్దవాళ్ళు చెప్పారండి. చూడు, ఇలాంటి డ్రామాలాడే నువ్వు ఈ ఇంట్లో చేరావు కదా. నాకో విషయం చెప్పు, అసలు మా డాడీ నీకెలా పరిచయం? ఆయన నెల బుట్టలో పడేశావు. నేనేం బుట్టలో పడేలేదు. ఆయనే పిలిచి మరీ మీ దగ్గర పిఏగా చేర్చారు. ఇలాగే కొద్ది రోజులుంటే నన్ను ఇంటి కోడల్ని కూడా చేసుకుంటారు. ఏ, నువ్వు సిగ్గుపడకు, చంపేయాలనిపిస్తుంది. నువ్వు మా డాడీని మోసం చేశావని నాకు బాగా తెలుసు. అసలు అంత ఇంటెలిజెంట్ అయిన మా డాడీ నీ మాయలో ఎలా పడ్డాడో నాకు అర్థం కావడం లేదు. మీ డాడీకి మీలాగా మ్యాజిక్ చేయడం, మోసాలు చేయడం చేత కాదు. ఆయనకి నిజాయితీగా ఉండే మనుషులంటేనే ఇష్టం. అందుకే నన్ను అభిమానించారు. నువ్వు తాగి పడిపోతే నా ఆటోలో ఇంటికి తీసుకొచ్చి దించాను. ఆపు. నాకు తెలుసులే, నువ్వు చేసిన సహాయానికి డబ్బులిచ్చినా తీసుకోలేదు. నా పర్సు, జ్యువెలరీస్ అన్నీ జాగ్రత్తగా అప్పగించేసరికి నీ అంత నిజాయితీ గల మనిషి దొరకరు అని నిన్ను తెచ్చి నాకు తగిలించారు. ఇదేగా నువ్వు చెప్పదలుచుకున్న కథ. అయితే మీకంతా బాగా తెలుసు. నాకు తెలిసింది కాబట్టే నువ్వేం చెప్తావో అని అడిగాను. ఏయ్, నిజం చెప్పు, మా డాడీని మోసం చేసి నా దగ్గర పిఏగా చేరడం కోసమే కదా పెద్ద నిజాయితీ పరురాల్లాగా నటించావు? మీరు భలే కనిపెడతారండి. పచ్చకమర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని సామెత. మీరు అందరినీ అలాగే మోసం చేస్తారు కాబట్టి అందరూ మీ కంటికి అలాగే కనిపిస్తారు, అంతేగా? నిజానికి నన్ను కోడలిగా ఇంటికి తీసుకొస్తారేమో అనుకున్నాను, బట్ పిఏగా తీసుకొచ్చారు. కొద్ది రోజులు ఆగండి, మీ నాన్నగారు వచ్చి ఈ అమ్మాయి మెళ్ళో తాళి కట్టరా అని మీతో అనేలా చేస్తాను. ఏయ్, నిన్ను ఏంటి, కొడతారా? కొట్టండి. మీలో మార్పు వచ్చాక తాళి కట్టించుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు అప్పటిదాకా ఆగాల్సిన అవసరం లేకుండా జరిగిందంతా చెప్పేస్తాను. వెంటనే కోడలనైపోతాను. ఏయ్, నువ్వలా చూస్తూ ఉండు.
ఈ ఇంటికి ఎలా వచ్చావో నిన్నలాగే పంపించేస్తాను. హ్మ్. మీ సంగతి తెలిసి కూడా నేను ఇంత దూరం వచ్చాను అంటే నేనేంటో ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. నన్ను పంపించడం మీ వల్ల కాదు. ఆఫీస్కి వెళ్దాం, త్వరగా రెడీ అయ్యి రండి, టైం అయింది. ఏం చూసుకుని దీనికి ఇంత ధైర్యం? లేదు, దీని వెనకాల ఎవరో ఉన్నారు. దీనికిన్ని తెలివితేటలు లేవు. ఎవరో నడిపిస్తున్నారు. వాళ్ళెవరో తెలుసుకోవాలి. దీని మీద సంతకం చేయి రామారావు. అలాగేనండి. ఒకసారి చదువుకొని సంతకం పెట్టు. పర్వాలేదండి, కష్టకాలంలో ఉద్యోగం ఇస్తున్నారు. మిమ్మల్ని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను? అది కాదు రామారావు, నువ్వు చదువుకోకపోయినా చెప్పడం నా బాధ్యత, ధర్మం. ఈ అగ్రిమెంట్ ప్రకారం సంవత్సరం వరకు నువ్వు ఉద్యోగం మానేయడానికి వీల్లేదు. అలా వెళ్ళాలనుకుంటే కంపెనీ రూల్స్ ప్రకారం పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఆ పరిస్థితి రాదు సార్. ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను. నాకు ఉద్యోగం కావాలి. నా కూతురు ఒక్కతే కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. తనకి చేదోడు వాదోడుగా ఉండాలి అంటే ఈ ఉద్యోగం నేను చెయ్యాలి. నీ పరిస్థితి నాకు అర్థమైంది రామారావు. అందుకే ఉద్యోగం ఉందనగానే నీకు వెంటనే కాల్ చేశాను. ఇక్కడ నీ డ్యూటీస్ ఏంటో చెప్తాను విను. గేటు దగ్గర కూర్చొని రిజిస్టర్లో వచ్చిపోయే కారు నెంబర్లు రాసుకోవాలి. అలాగే ఎవరైనా వస్తే వాళ్ళ వివరాలు ఈ రిజిస్టర్లో రాసుకోవాలి. అలాగే సార్. మన ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చేవాళ్ళెవరు, అందులో మేనేజర్స్ ఎవరు, ఆఫీసర్స్ ఎవరు, వాళ్ళ కార్ నెంబర్లేంటి, అన్నీ ఇందులో డీటెయిల్డ్గా ఉన్నాయి. అవి చూసి వాళ్ళ కార్లు వచ్చినప్పుడు గేటు తీయాలి. అలాగే సార్. మన పెద్ద సారు ధర్మతేజ గారు, ఆయన వచ్చినప్పుడు కార్ దగ్గరికెళ్ళి సెల్యూట్ చేసి డోర్ ఓపెన్ చేసి పట్టుకోవాలి. ఏదైనా వస్తువులు లేదా సూట్ కేసు తీసుకుని వస్తే దాన్ని పట్టుకొని వెనకాలే వెళ్ళాలి. అలాగే సార్. నేను ఎవరిని చూసుకుంటాను సార్. చూడు, ఎలాంటి మాట రాకుండా చూసుకోవాలి రామారావు. తప్పకుండా సార్. నేను అడగగానే మీరు నాకింత సహాయం చేశారు. మీకు మాట రానిస్తానా? ధర్మతేజ గారు చాలా మంచి మనిషి అయ్యా. ఆయన పెద్ద ఆఫీసర్ నుండి సెక్యూరిటీ గార్డ్ వరకు అందరినీ చాలా బాగా చూసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కంపెనీలో పని దొరకడం చాలా అదృష్టం. అర్థమైంది సార్. దొరికిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. గుడ్. నీకు సెక్యూరిటీ డ్రెస్, షూస్ అన్నీ ఇప్పిస్తాను. సంతోషం సార్. ఎస్. ఐమ్ ద విన్. అక్క, రా కావేరి, నీ గురించి ఎదురు చూస్తున్నాను. వచ్చి కూర్చో. పర్వాలేదులే, చెప్పక్క. నాతో ఏదో మాట్లాడాలని పిలిచావంట కదా, ఏం మాట్లాడాలో చెప్పు. అసలు నువ్వు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడమే లేదు కావేరి. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంతకు ముందు మనం ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం చెప్పు. నీతో మాట్లాడాలంటే నువ్వసలు మామూలుగా ఎప్పుడుంటావక్క? ఎప్పుడు చూసినా ఉంటే మత్తులో ఉంటావు, లేదంటే రమ్మి ఆడుతూ ఉంటావు. నీకు నువ్వు అంతే, అన్నయ్యకి అన్నయ్య అంతే. కావేరి, మేం మాట్లాడడానికి నువ్వు అసలు టైం ఎక్కడిచ్చావు కావేరి? మొన్నటిదాకా ఆ హిస్టీరియాతోటి సఫర్ అయ్యావు. ఇప్పుడు ఆ డెవిల్ వెంట తోకలాగా తిరుగుతూ ఉన్నావు. అక్క, చూడు కావేరి, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. నేను చెప్పేది విను. ఒకప్పుడు మనందరం ఎంత హ్యాపీగా ఉన్నామో గుర్తు తెచ్చుకో. మనం ఏది కావాలంటే అది డాడీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆవిడని అడగకుండా ఒక్క రూపాయైనా ఇస్తున్నారా? దీనంతటికీ కారణం ఆ డెవిల్. ఆవిడ ఇంటికి రావడం వల్లే మనకిన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనందరం ఒక్కటయ్యామంటే ఆ డెవిల్ని ఇంట్లో నుండి బయటికి పంపించేయచ్చు. అక్క, ఏంటి నువ్వు మాట్లాడేది? ఆవిడ ఎవరనుకుంటున్నావు? మనకి అమ్మ. అమ్మని ఇంట్లో నుంచి ఎవరైనా పంపిస్తారా? ఆ అమ్మ అయితే మనల్ని గారభంగా చూసుకోవాలి, కానీ తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకోకూడదు. కావేరి,
నువ్వు ఆమె ట్రాప్ లో ఇరుక్కుపోయావు. ఆవిడికి మన మీద ప్రేమ లేదు. అయినా ఇప్పుడొచ్చి ఆవిడ మన మీద ప్రేమ చూపించాల్సిన అవసరం అంతకంటే లేదు. అమ్మ ప్రేమ అనేది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కావాలి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళమయ్యాం. మనకు అమ్మ ప్రేమ ఇంకా అవసరం లేదు. నాకు కావాలి. ఎందుకంటే అమ్మ రాకముందు నన్ను ఎవ్వరూ ఒక మనిషిగా కూడా చూడలేదు. ఒక పేషెంట్ గానే చూశారు. ప్రతిరోజు నాకు ఇంజెక్షన్లు చేసేవాళ్ళు. ఆ ఇంజెక్షన్లు పొడిపించుకొని నా చేతులన్నీ నొప్పులు పుట్టేవి. కోపం వచ్చి అరిస్తే నా తల్లో నరాలన్నీ చిట్లిపోయినంత నొప్పి కలిగేది. ఇప్పుడు అమ్మ నాతో మాట్లాడితే హాయిగా ఉంటుంది. అమ్మతో కూర్చొని కబుర్లు చెప్తే నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి అమ్మ నాకు ఇప్పుడే కాదు, జీవితాంతం కావాలి. అయ్యో కావేరి, తను నిన్ను గుప్పెట్లో పెట్టుకుని నీతో పాటు మమ్మల్ని కూడా ఆడించాలని చూస్తుంది. ఆ డెవిల్ ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు. నువ్వు వెళ్ళి ఒక్క వారం రోజుల్లో గనక ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను అని ఒక్క మాట అన్నావు అంటే దెబ్బకు బెదిరి పారిపోతుంది. నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. నా మాట నమ్ము. నువ్వు చెప్పినట్టు నేను చెయ్యను. అమ్మ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎలా ఉంటుందో నేను కూడా చూస్తాను. నీకు మర్యాదగా చెప్తే వింటావనుకున్నాను, కానీ నువ్వు వినేలా లేవు. నాకు తోడుగా ఎవ్వరొచ్చినా రాకపోయినా నేను మాత్రం ఆ డెవిల్ని ఇంట్లో నుంచి తరిమేస్తాను. చూడక్క, అమ్మ పొరపాటున ఈ ఇల్లు దాటి బయట అడుగు పెట్టింది అంటే నువ్వు డ్రగ్స్ వాడుతున్న విషయం పోలీసులకి నేనే చెప్పేస్తాను. కావేరి, ఎస్, అమ్మంటే నాకు ప్రాణం. అమ్మకి నేనంటే ఇష్టం. అమ్మ జోలికొచ్చినా, అమ్మ ఒంటి మీద చెయ్యి పడినా నీ గురించి పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. నీ పని బాగుంది. రోజు ఏసీ కారులో రావడం, ఏసీ కారులో పోవడం. ఆటో నడుపుకునే నీకు నా పక్కన కూర్చుంటే ఎంత అదృష్టం పట్టిందో చూసావా? అవును, నువ్వు నా పక్కన చేరకుండా ఉండుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. చక్కగా నా ఆటో నేను నడుపుకునేదాన్ని. బాగా మాటలు నేర్చావు. అవును మరి, మీకు సెక్రటరీ, కాబోయే భార్యని ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలా? నాకిన్ని మాటలు వచ్చన్న విషయం నువ్వు పరిచయం అయిన తర్వాతే తెలిసింది. ఎన్ని రోజులు ఇలా మాట్లాడతావో అది చూస్తాను. నువ్వెన్ని కలలు కన్నా నాకు భార్యవి కాలేవు. నా పక్కన ఎక్కువ రోజులు సెక్రటరీగా కూడా ఉండలేవు. తొందరలోనే నీకు ముగింపు పలుకుతాను. ఆ పని చేయండి. మీరు నన్ను సెక్రటరీగా తీసేసిన మరుక్షణం మీరేంటో అందరికీ తెలిసేలా చేస్తాను. నేను అన్నింటికి తెగించే వచ్చాను. ఆ విషయం మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి.
ఏంటి సార్ అది? ప్రియ చేసిన ప్లాన్. ప్లానా? అవును, లోపల మనిద్దరం ఏం మాట్లాడుకుంటున్నాం, దేని గురించి మాట్లాడుకుంటున్నామో తెలుసుకోవడం కోసం ఇదిగో ఇక్కడ ఈ ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తుంది ఆ ప్రియ. అంటే మీరేం చేయబోతున్నారు సార్? ఈ బ్రాస్లెట్ దొంగతనం చేసిందని ప్రియాని ఇక్కడి నుంచి పంపించబోతున్నాను. అంటే పోలీస్ స్టేషన్కి పంపించబోతున్నాను. అంటే ఒక ఆడపిల్ల మీద దొంగతనం నేరం వేయడం మాత్రం నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఈ విషయంలో మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, ప్లీజ్.